హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోటో 50 ఫ్యూజన్ అండి. చూడండి, ఇది ఆన్ చేయగానే మోటో అనేపడి ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా కూడా ఫ్లిక్కరింగ్ అవుతుంది. ఈ ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే నుంచి అయితే కాదండి, దీన్ని అయితే CPU అయితే రీబాల్ చేయాలా. దీని CPU అయితే డ్రై అయిపోయి ఉంటుంది. చూడండి ఏ విధంగా మనం ప్రాసెస్ చేస్తున్నాం అనేది. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రేమ్ని అయితే కట్ చేసుకుంటున్నాము. CPUని నీట్గా తీయడానికి మనకు ఎంత దూరం అవసరమో అంత దూరమే కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేయకుండా ఆ విధంగా కట్ చేసుకొని మనకు UFS మీద అయితే ఒక స్టిక్కర్ని అయితే అంటించాము. అది మళ్ళా ప్రాబ్లం అవ్వకుండా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం హీట్ని వచ్చేసి 300లో పెట్టుకొని ఎయిర్ 60 పెట్టుకొని గ్లూ కట్ అయితే కట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి CPUని అయితే లిఫ్ట్ చేస్తున్నాము. CPU లిఫ్ట్ చేయడానికి 350 హీటు నెక్స్ట్ 60 ఎయిర్లో పెట్టుకొని చూడండి, ఈ విధంగా అయితే CPUని అయితే లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. చూడండి, కొంచెం అయితే వెయిట్ చేయాలి, తొందరపడి తీయకూడదు, ఎందుకంటే ట్రాక్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి. చూడండి, CPUని అయితే మనం ప్రాపర్గా లిఫ్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు కంపెనీ ఇచ్చిన సాల్డరింగ్ని మనం కన్వర్ట్ చేసుకొని అక్కడ ఉండే గ్లూని కూడా అదే సాల్డరింగ్ రాడ్తోని నీట్గా చిన్నగా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ప్యాడ్స్ని మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, మన కాటన్ తీసుకొని ప్రాపర్గా క్లీన్ చేసి నెక్స్ట్ డీసాల్డరింగ్ వైర్తో అయితే ఈ విధంగా విక్ అయితే చేసేయాలా. మనకు ప్యాడ్స్ అన్నీ 0 అయ్యేటట్టు చూడండి, ఈ విధంగా అయితే 0 అయిపోవాలా. ఇక్కడ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూడండి, ఇంకోసారి మన డీసాల్డరింగ్ వైర్తో ఈ విధంగా విక్ చేసేసి మనకి ఏమైనా ఇంకా కొంచెం గ్లూ ఉంటే 300 ఎయిర్లో పెట్టుకొని ఉన్న గ్లూని కూడా ఈ విధంగా రిమూవ్ చేసేయాలండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, ఏమైనా మనకు ట్రాక్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా లేకపోతే ఏమైనా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ట్రాక్ అయితే కట్ అయిపోయింది, UFS నుంచి వచ్చే ట్రాకు. దాన్ని మనం మైక్రో జంపరింగ్ వేస్తున్నాం. చూడండి, ఈ విధంగా అయితే మనం మైక్రో జంపరింగ్ వేసి దాన్ని UV మాస్కింగ్ చేసి మళ్ళీ దాన్ని ప్రాపర్గా పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం జిలేబీ చేసాము. జిలేబీ చేసి దాని మీద UV మాస్కింగ్ చేసి మనం ప్రాపర్గా అయితే సెట్ చేసుకోవాలా. ఇంకా ఏమైనా ట్రాక్లు ఏమైనా కట్ అయిపోయాలని కూడా ప్రాపర్గా చూసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి CPUని దాన్ని కన్వర్ట్ చేసి దాని మీద ఉండే గ్లూని రిమూవ్ చేసి దాన్ని రీబాల్ చేసే ప్రాసెస్ అండి ఇది. చూడండి, ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలుసు కాబట్టి మనం దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే మనం చేసేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా ఇది ఇక్కడ వచ్చేసి మనకు ప్యాడ్స్ కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక బ్రష్ తీసుకుని ఆ ప్యాడ్స్ని ఒక షైనింగ్ వచ్చేటట్టు చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి మనం CPUని అయితే రీబాల్ చేస్తున్నాము. ఈ CPUని రీబాల్ చేయడానికి మనం 183 PPDని తీసుకొని స్టెన్సిల్తో చూడండి ఈ విధంగా ప్రాపర్గా చేసుకోవాలండి. ఇది సింగిల్ అటెంప్ట్లో అయ్యేటట్టు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం 183 PPDని చేసి బ్లోవర్ని హీట్ వచ్చేసి 320 60 ఎయిర్ పెట్టుకొని దీన్ని కూడా రీబాల్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ కూడా మనం రీబాల్ చేసిన తర్వాత ప్రాపర్గా చెక్ చేసుకోవాలా, ఏమైనా బాల్స్ ఏమైనా మిస్ అయ్యా అని. చూడండి, ఇక్కడ 1-2 బాల్స్ మిస్ అయిపోతే దాన్ని కూడా తీసి ఈ CPUలో అయితే పెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ మనం UV మాస్క్ చేసాం కదా, దాన్ని కూడా ఇక్కడ బాగా నీట్గా క్లీన్ చేసేసి పేస్ట్ వేసి ఈ విధంగా CPUని అయితే మనం ఫిట్టింగ్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా కార్నర్లో కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనం హీట్ 320 పెట్టుకొని 860లో పెట్టుకొని CPUని అయితే మనం మదర్ బోర్డ్లో ప్రాపర్గా కూర్చోబెడుతున్నాం. చూడండి, ఇది మనం చేసిన తర్వాత మన మొబైల్ ఆన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దామండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం కొంచెం మదర్ బోర్డ్ని కూల్ అయిన తర్వాత దాన్ని ఆన్ చేయాలండి. హీట్లో అయితే మనం ఆన్ చేయకూడదు. చూడండి, ఇక్కడ ఉండే హీటింగ్ పేస్ట్ని కూడా తీసేసి, ఎందుకంటే అది షార్ట్ చేసే ఛాన్స్. చూడండి, మనకు వచ్చేసి హలో మోటో అనే సింబల్ అయితే వచ్చేసింది. చూడండి, నెక్స్ట్ సెకండ్ లోగో కూడా వచ్చిందండి. ఈ విధంగా మీ దగ్గర కూడా ఇలాంటి మొబైల్స్ ఉంటే మా షాప్కి అయితే విజిట్ అవ్వండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టౌన్ హాల్ VRC సెంటర్ నెల్లూరు. మీ దగ్గర అయితే ఎలాంటి మొబైల్స్ అయినా తెచ్చుకోండి, మనం అయితే ప్రాపర్గా అయితే రెడీ చేసి ఇస్తామండి. ఈ కాంబో ప్రాబ్లం అయినా కూడా, బ్యాటరీ చేంజ్ చేయాలన్నా కూడా, నెక్స్ట్ బోర్డ్ లెవెల్లో IC లెవెల్లో వర్క్ అయినా కూడా మనం ఎటువంటి ప్రాబ్లం అయినా అయితే రెక్టిఫై అయితే చేసి ఇస్తామండి. చూడండి, మనం ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా చేస్తాము, నీట్గా ఉంటుంది మన వర్క్. చూడండి, ఈ విధంగా అయితే చేసాము. మన దగ్గర అయితే 2 మోటరోలా మొబైల్స్ వచ్చాయి, దాన్ని కూడా మనం రెడీ చేసామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.